అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూలై 29వ తేదీన బుధవారం నాడు పౌర్ణమి వచ్చింది. దీన్ని గురు పౌర్ణమి అని అంటారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ గురు పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి తిథికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ గురు పౌర్ణమి రోజున చేసే పూజలకు పరిహారాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏ గురువులను పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో ముందుగానే తెలుసుకోండి. ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మహాభారతాన్ని అందించిన వేదవ్యాస మహర్షి ఈ పౌర్ణమి రోజున జన్మించారు. అయితే మన పురాణాల ప్రకారం ఈ రోజున గురువులను పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని స్వయంగా వేద మహర్షి వరమిచ్చాడు. మన జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంటే ప్రతి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కానీ జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటే ఉద్యోగం, వివాహం, సంతాన యోగాలు త్వరగా కుదురుతాయి. అలాగే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈ రోజున వేద మహర్షిని లేదా దత్తాత్రేయ స్వామిని, సాయిబాబాని తప్పకుండా పూజించాలి. కాబట్టి ఈ గురు పౌర్ణమి వచ్చేలోపు మీ పూజ గదిలో గురుదేవుల ఫోటోలు ఉండేలా చూసుకోండి. మీ పూజ గదిలో సాయిబాబా ఫోటో కానీ సాయిబాబా విగ్రహం ఉన్నా సరిపోతుంది. ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాని పూజించేవారు శనగల మాల వేసి పూజ చేస్తే చాలా మంచిది. గుగ్గిళ్ళు గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి ముందుగానే శనగలు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఈ గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే శనగలను నానబెట్టి పసుపు దారంతో 108 శనగలను మాలలాగా గుచ్చి సాయిబాబా పటానికి వేసి పూజ చేయండి. మీ జాతకంలో ఉన్న తీవ్రమైన గురు దోషాలు, అడ్డంకులు తొలగిపోయి అలాగే ఉద్యోగంలో ఎదుగుదల, రావాల్సిన ధనం చేతికి అందడం, కోరిన కోరికలు నెరవేరడం, సంతాన ప్రాప్తి మరియు పెళ్లి కాని వారికి శీఘ్ర వివాహం జరుగుతాయి. అలాగే పూజలో సాయిబాబాకి నైవేద్యంగా కొన్ని శనగలు, పాలతో చేసిన స్వీట్లు నివేదించాలి. గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పసుపు ఒత్తులతో దీపం వెలిగించాలి. పసుపు నీటిలో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులు తడి లేకుండా ఆరబెట్టి దీపం వెలిగించండి. గురు పౌర్ణమి రోజున పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ పౌర్ణమి రోజున మీ పిల్లలకు గంధం బొట్టు పెట్టండి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువులో ముందుంటారు. ఈ పౌర్ణమి రోజున తప్పకుండా మీ దగ్గరలో ఉన్న దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళండి లేదా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే దునిలో కొబ్బరికాయను వేయండి. సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే పసుపు రంగు పుష్పాలతోనే సాయిబాబాని పూజించాలి. ఈ గురు పౌర్ణమి వచ్చేలోపు ఒక చిన్న సాయిబాబా విగ్రహాన్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున సాయిబాబా విగ్రహానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఆవు పాలతో సాయిబాబాని అభిషేకిస్తే మీ కుటుంబంలో ఆయురారోగ్యాలు, సంతాన వృద్ధి కలుగుతాయి. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే దరిద్ర బాధలు తొలగిపోయి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. ఇక పసుపు నీటిలో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ గురు పౌర్ణమి రోజున 5 పసుపు కొమ్ములను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ పూర్తయ్యాక ఈ పసుపు కొమ్ములను తీసి మీ లాకర్లో పెట్టుకోండి. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి దేవాలయంలో ఉన్న పంతుల గారికి దక్షిణ తాంబూలం ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోండి. అలాగే బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ పౌర్ణమి రోజున గురు దేవాలయానికి వెళ్ళేవారు శనగల మాలను తీసుకువెళ్ళి దత్తాత్రేయుని మెడలో కానీ సాయిబాబా మెడలో కానీ వేయండి, చాలా మంచిది. ఇక సాధారణ రోజుల్లో గోవును పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. అందులోనూ ఈ గురు పౌర్ణమి రోజున ఆవుకు శనగలు, బెల్లం ఆహారంగా తినిపించి నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా వెంటనే తీరిపోతుందని, కుబేర యోగం కలిసి వస్తుందని నమ్మకం. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు లేదా అత్తామామల పాదాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోండి. ఆయుర ఆరోగ్యాలు, దీర్ఘ సౌభాగ్యం లభిస్తాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు రాసిన దారాన్ని పూజలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత మీ కుడి చేతికి కట్టుకోండి. దిష్టి దోషాలు వెంటనే తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. మామిడి తోరణాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి కడితే
మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. ఇక మేడి చెట్టును దత్తాత్రేయుని స్వరూపంగా పోలిస్తారు. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు చదవండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. సాధారణంగా పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున గురువులతో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పక పూజించండి. అలాగే తులసి కోటను పూజిస్తే భోగ భాగ్యాలు కలిసి వస్తాయి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున రాత్రిపూట చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుందట. అలాగే ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి బయట శుభ్రం చేసి గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాల కాంతులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కానీ ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. మీ ఇంటికి వాసు దోషం ఉంటే ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంటి ఈశాన్య మూలలో ఉప్పు గిన్నె పెట్టుకోండి. ఇంటికున్న వాసు దోషాలు తొలగిపోతాయి. ఇక మీ ఇంట్లో తరచూ గొడవలు ఏర్పడుతుంటే ఈ గురు పౌర్ణమి రోజున సాంబ్రాణి ధూపంలో చిటికెడు పసుపు కలిపి ఇల్లంతా పొగవేయండి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇక ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేస్తే ఇంకా మంచిది. ఈ పౌర్ణమి రోజున కనీసం 5 పేదలకు ఆహారం దానం చేస్తే జన్మ జన్మల పాపాలు నశించి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. ఇక మనలో చాలామంది పౌర్ణమి రోజున బీరువాను పూజిస్తారు. అయితే ఈ పౌర్ణమి రోజున మీ బీరువా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి మీ బీరువా లాకర్లో 2 పసుపు కొమ్ములు పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాకి నైవేద్యంగా శనగపిండితో చేసిన పదార్థాలు నివేదించండి. అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ గురు పౌర్ణమి రోజున పసుపు కొమ్ములను మీ గల్లా పెట్టెలో పెట్టుకోండి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారు మీ పర్సులో పసుపు అక్షింతలు పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. వ్యాస మహర్షి వరం ఇచ్చినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు గురుదేవులను పూజించి ఎన్నో వరాలను పొందారట. ఈ రోజున గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన, దత్తాత్రేయుడిని పూజించిన లేదా సాయిబాబాని పూజించిన మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది. మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.